హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే కవాసాకి నింజా ZX టన్నర్. ఇంత ఫాస్ట్గా మన ఛానల్లో ఇంత ఎక్స్పెన్సివ్ సూపర్ బైక్ని రివ్యూ చేస్తా అని ఎక్స్పెక్టే చేయలేదు. సో ఇది నాకు ఒక బెస్ట్ మూమెంట్. యాక్చువల్గా నేను W170 బైక్ని రివ్యూ చేయడానికి విజయవాడ కవాసాకి షోరూమ్కి అయితే వెళ్ళాను. అక్కడ ఈ బైక్ అయితే రెడీగా ఉంది. ఆ టీంని అయితే అడిగాను ఈ బైక్ని రివ్యూ చేయొచ్చా అని. నేను అడిగిన వెంటనే నాకు బైక్ రివ్యూ చేయడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఐ మెన్షనింగ్ స్పెషల్ థ్యాంక్స్ టు విజయవాడ కావాసాకి టీమ్. మీలో ఎవరికైనా కావాసాకి వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ ఫుల్ అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. చెక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ బైక్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలోని ఈ బైక్ ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే ఈ బైక్ మీద మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. అలానే వీడియోని ఫుల్గా చూసి నా ఎక్స్ప్లెనేషన్ అలాగే ఎఫర్ట్స్ నచ్చుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, లెట్స్ బిగిన్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ బైక్ అనేది టోటల్గా 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబిలిటీలో అయితే ఉంది. ఆ కలర్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది ఈ గ్రే కలర్, సెకండ్ ఇది ఈ బ్లాక్ కలర్ అండ్ ఫైనల్ గా థర్డ్ ది ఈ గ్రీన్ కలర్. ఈ పిక్ లో ఈ గ్రీన్ కలర్ అనేది డార్క్ గా కనిపిస్తుంది కదా, బయట అయితే అంత డార్క్ గా లేదు, లైట్ కలర్ లానే ఉంది. మీకు రియాలిటీలో ఈ గ్రీన్ కలర్ చూడగానే వెహికల్ అనేది బాగా నచ్చేస్తుంది. అంత బాగుంది అనమాట కలర్ అయితే. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 16,79,000 వరకు అయితే ఉంది. ఈ బైక్ ని మీరు ఇంటికి తీసుకెళ్లాలంటే 19,60,000 వరకు ఖర్చు అయితే అవుతుంది. నెక్స్ట్, ఈ బైక్ లో ఫ్రంట్ 120 సెక్షన్ వైడ్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ ఇవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి. బ్రిడ్జ్ స్టోన్ కంపెనీకి సంబంధించిన టైర్స్ ఇవి. మీరు ఈ బైక్ లో ట్రాక్ లో యూజ్ చేసేలా ఉంటే ఈ టైర్స్ ని చేంజ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్, ఈ బైక్ లో బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 330mm డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు. బ్రెంబో క్యాలిపర్స్ యూజ్ చేయడం అయితే జరిగింది. రైట్ అండ్ లెఫ్ట్ కలిపి టోటల్ గా 4 పిస్టన్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ లో. అలానే వెహికల్ లో డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకా అడిషనల్ గా కార్నరింగ్ ABS ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో మంచి బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది బైక్ లో. నెక్స్ట్, ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ లో ఫోర్క్ స్లైడర్స్ ని పెట్టించుకోవచ్చు. మీకు ఫోటో డిస్ప్లే చేస్తున్నా చూడండి. అలానే ఈ బైక్ లో ఫ్రంట్ షోవా కంపెనీకి సంబంధించిన సస్పెన్షన్ అయితే యూజ్ అయితే చేశారు. నెక్స్ట్, బ్యాక్ సైడ్ 190 సెక్షన్ టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా వైడ్ అయితే ఉంది ఈ టైర్ అనేది. సో బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇవి సాఫ్ట్ కాంపోనెంట్ టైర్స్ కాబట్టి బెటర్ రోడ్ గ్రిప్ అయితే ఉంటుంది. సో రెగ్యులర్ యూసేజ్ కి టైర్స్ అనేవి ఎనఫ్ అనమాట. నెక్స్ట్, ఈ బైక్ లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ షోవా కంపెనీకి సంబంధించిన 43mm USD ఫోక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ రీబౌండ్ డాంపింగ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ షోవా మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మాన్యువల్ గా రీబౌండ్ డాంపింగ్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రంట్ సస్పెన్షన్ లో ఈ ప్లేస్ నుండి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. పిక్ లో చూపిస్తున్నా చూడండి. సో వీటి మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ లేకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్, హ్యాండిల్ పైన ఉన్న స్విచెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ లో హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇందులో ఇన్బిల్ట్ గా పాస్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి. పక్కన మోడ్ బటన్స్ అయితే ఉన్నాయి. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హజార్డ్ లైట్ బటన్ ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. ఓవరాల్ గా లెఫ్ట్ సైడ్ ఈ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇందులో ఇన్బిల్ట్ గా సెల్ఫ్ స్టార్ట్ ను ప్రొవైడ్ అయితే చేశారు. కింద కన్సోల్ లో ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ బటన్ అయితే ఉంది. రైట్ సైడ్ ని ఈ బటన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఈ బైక్ హ్యాండిల్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్నే స్టీరింగ్ డాంపర్ అంటారు. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే వైలెంట్ గా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు హ్యాండిల్ అనేది వాబుల్ అవ్వకుండా ఇది సేవ్ అయితే చేస్తుంది. అందుకు ఈ స్టీరింగ్ డాంపర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ బైక్ లో కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కన్సోల్ లో మనకి యూస్ఫుల్ అయ్యే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏది మిస్ అవ్వలేదు. ఒక మినీ సైజ్ మొబైల్ ఫోన్ లా ఉంది ఈ కన్సోల్ అనేది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా డిస్ప్లే థీమ్స్ ని చేంజ్ చేసుకోవాల ఆప్షన్ అయితే ఉంది. ట్రాక్ లో యూస్ఫుల్ అయ్యే ఫీచర్స్ కూడా ఉన్నాయి. ల్యాప్ టైమర్ అయితే ఉంది. ఇక్కడ ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది. ఇలాగా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. కన్సోల్ వైజ్ డిసప్పాయింట్ అయితే అవ్వరు. నెక్స్ట్, ఈ వెహికల్ లో 3 రైడింగ్ మోడ్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. రెయిన్, రోడ్, స్పోర్ట్స్ అని. ఈ స్పోర్ట్స్ మోడ్ లో బైక్ ఫుల్ పొటెన్షియల్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, ఈ బైక్ లో క్రూజ్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, వీలీ కంట్రోల్ ఉంది, లాంచ్ కంట్రోల్ ఉంది, క్విక్ షిఫ్టర్, ఆటో బ్లిప్పర్ అయితే ఉంది. ఇంకా కవాసాకి ఇంజిన్ బ్రేకింగ్ కూడా ఉంది. ఇలా చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ బైక్ లో అయితే ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ కన్సోల్ పైన RPM లైట్ ను కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఓవరాల్ గా ఈ బైక్ లో ఈ హ్యాండిల్ అండ్ కన్సోల్ వ్యూ అయితే చూడటానికి బాగుంది. నెక్స్ట్, ఈ బైక్ లో వైజర్ అనేది చాలా పెద్దగా అయితే ఉంది. విండ్ ని బాగా కట్ అయితే చేస్తుంది రైడింగ్ లో. ఇది పైలట్ ల్యాంప్. నెక్స్ట్, ఈ వెహికల్ లో ఫ్రంట్ సిగ్నల్ లైట్స్ అనేవి ఈ మిర్రర్స్ లో ఇంటిగ్రేటెడ్ అయి ఉంటాయి. ఈ మిర్రర్స్ క్వాలిటీ గానీ లుక్ గానీ చూడటానికి బాగున్నాయి. ఇవి టోటల్ అడ్జస్టబుల్ అనమాట. ఈ లైట్స్ అనేవి LED-నే. నెక్స్ట్, ఇక్కడ నెంబర్ ప్లేట్ అటాచ్మెంట్ రాడ్ అయితే ఉంది. నెక్స్ట్, ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ చూస్తే టోటల్లీ H2 బైక్ నుండి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ అయితే చేశారు. ఫ్రంట్ లో డ్యూయల్ LED లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ హెడ్ లైట్ కౌల్స్ లోని ఇన్బిల్ట్ గా వింగ్ లైట్స్ ను ప్రొవైడ్ అయితే చేశారు.
అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ర్యామేర్ అంటారు. మోస్ట్లీ అన్ని సూపర్ బైక్స్ లో ఈ ర్యామేర్ అయితే ఉంటుంది. ఈ ర్యామేర్ లో బైక్ పవర్ అనేది ఆల్మోస్ట్ 213 bhp వరకు రీచ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ ఇంజిన్ కెపాసిటీ 998 cc అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ బైక్ ఇంజిన్ లో అన్ని రేస్ స్పెక్ కాంపోనెంట్స్ యూజ్ అయితే చేశారు. ఇన్లైన్ 4 cylinder ఇంజిన్ ఇది. సో ఒక్కో సిలిండర్ కు 4 valves అయితే ఉంటాయి. టోటల్ గా 16 valves అయితే ఇంజిన్ లో అయితే ఉంటాయి. ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, కాపర్ కలర్ లో 4 ఎగ్జాస్ట్ పైప్స్. నెక్స్ట్ ఈ బైక్ పవర్ గురించి డిస్కస్ చేస్తే 203 bhp అయితే ఉంటుంది. ర్యామర్ లో 213 bhp అయితే ఉంటుంది. మ్యాక్స్ టార్క్ 114 ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. DYC కాన్ఫిగరేషన్ ఇంజిన్ ఇది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. టోటల్ గా 6 gears అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీని 17 liters అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాలా ఎక్కువ అవుతుంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది. ఇంకా ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన కవాసాకి రేసింగ్ టీమ్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. ఇంకా మెటల్ ఫ్యూల్ ట్యాంక్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన ట్యాంక్ ప్యాడ్ అయితే ఉంది. ఈ ప్యాడ్ క్వాలిటీ కూడా బాగుంది. ఓవరాల్ గా బైక్ ఫిట్ అండ్ ఫినిష్ గురించి డిస్కస్ చేస్తే చాలా బాగుంది. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఈ బైక్ లో ఓన్లీ సింగిల్ సీట్ మాత్రమే ఉంది. పిలియన్ కి ఎలాంటి సీట్ అయితే లేదు. రైడర్ సీట్ కుషనింగ్ అయితే బాగుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ సిట్టింగ్ పొజిషన్ అయితే మరీ లీన్ యాంగిల్ అయితే ఉంటుంది. బాగా బెండే నడపాలి వెహికల్ అనేది. సో ఇది ట్రాక్ ఫోకస్డ్ వెహికల్ కాబట్టి సిట్టింగ్ పొజిషన్ అనేది లీన్ యాంగిల్ అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ కవాసాకి సంబంధించిన ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ బుక్లెట్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా LED తోనే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ సీట్ కవర్స్ కూడా ఏరోడైనమిక్ షేప్ లో అయితే ఉన్నాయి. ఈ టైల్ లైట్ ని కొంచెం బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇవి LED సిగ్నల్ లైట్స్. ఇందులో ఇన్బిల్ట్ గా హజార్డ్ లైట్ ఫీచర్స్ ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో నైట్ టైం ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ ఫీచర్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఈ బైక్ లో నాకు మెయిన్ గా బాగా మైనస్ అనిపించింది ఈ ఎగ్జాస్ట్ డిజైన్. అసలు బాగాలేదు ఈ డిజైన్ అనేది. ఈ ఎగ్జాస్ట్ ని ఇంకా స్టైలిష్ గా డిజైన్ చేసి ఉంటే లుక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేవి. సింపుల్ గా అయితే ఉంది. ఇన్లైన్ 4 cylinder కాబట్టి సౌండ్ అయితే బాగున్నా, లుక్స్ అయితే బాగాలేదు. అదొకటే మైనస్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ 220mm డిస్క్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. నిసిన్ క్యాలిపర్స్ ఇవి. సో బ్యాక్ సైడ్ 220mm చిన్న డిస్క్ ఉన్నా సరే మీకు బ్రేకింగ్ రెస్పాన్స్ అయితే బాగుంటుంది. కానీ బైక్ ప్రైస్ రేంజ్ కి ఇంకొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది డిస్క్ అనేది. నెక్స్ట్ ఇక్కడ అలవెల్స్ మీద 1000 అని చెప్పి గ్రీన్ స్టిక్కరింగ్ అయితే ఉంది. నెక్స్ట్ సీట్ కింద రైట్ అండ్ లెఫ్ట్ డేంజర్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఈ బైక్ లో బ్యాక్ సైడ్ ఎలాంటి టైర్ హగ్గర్ అయితే ఉండదు. నెక్స్ట్ ఈ బైక్ లో బ్యాక్ సైడ్ అల్యూమినియం స్వింగం అయితే ప్రొవైడ్ అయితే చేశారు. చాసీస్ గురించి డిస్కస్ చేస్తే ట్విన్ స్పార్ కాస్ట్ అల్యూమినియం చాసీస్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ బైక్ లో ఏరోడైనమిక్స్ ఉన్నాయి. అలానే మంచి చాసీస్ యూజ్ చేశారు కాబట్టి రైడింగ్ స్టెబిలిటీ అయితే వెహికల్ లో బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో చైన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నది ఎగ్జాస్ట్ కి సంబంధించిన అసెంబ్లీ అనమాట. ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది జస్ట్ 135mm మాత్రమే ప్రొవైడ్ అయితే చేశారు. మన ఇండియన్ రోడ్స్ కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అసలు సరిపోదు. సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ బైక్ లో ఎలాంటి సెంటర్ స్టాండ్లు అయితే ఉండవు. టోటల్ గా ఈ సైడ్ స్టాండ్ మీద డిపెండ్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఈ బైక్ లో గ్రాఫిక్స్ కూడా చూడటానికి బాగున్నాయి అనమాట. ఓవరాల్ గా ఈ పెయింట్ స్కీమ్ గానీ గ్రాఫిక్స్ డిజైన్ గానీ చూడటానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉన్నాయి. ఈ సైడ్ ఫేరింగ్స్ మీద కూడా నింజా అని చెప్పి జడక్స్ టన్నర్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ మడ్ గార్డ్ మీద కూడా కవాసాకి రేసింగ్ టీమ్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షన్ అయితే చేశారు. ఓవరాల్ గా లుక్స్ వైజ్ స్టన్నింగ్ గా అలాగే స్టైలిష్ గా ఉంది బైక్ అనేది. మెయిన్ ఈ హెడ్ లైట్ పార్ట్ అయితే బాగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ డైమెన్షన్స్ గురించి డిస్కస్ చేస్తే వీల్ బేస్ 1450mm అయితే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్రెడీ చెప్పే కదా 135mm అయితే ఉంది. సీట్ హైట్ 835mm ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ టోటల్ వెయిట్ 207 kgs అయితే ఉంది. సో బైక్ అనేది వెయిట్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే మాక్సిమం ఈ బైక్ ఉన్న వారు ఎవరు మైలేజ్ ని ఎక్స్పెక్ట్ అయితే చేయరు. కానీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను, ఈ బైక్ మైలేజ్ బిలో 15 kilometers అయితే ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ కి సంబంధించిన టోటల్ స్పెసిఫికేషన్స్ గురించి. సో ఈ బైక్ అనేది సూపర్ బైక్ కేటగిరీ వెహికల్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అలాగే స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి. అలానే ఈ బైక్ ని కూడా చాలా కేర్ఫుల్ గా రైడ్ అయితే చేయాలి. చాలా అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 0 to 100 జస్ట్ 3 seconds లో రీచ్ అయితే అయిపోతుంది. సో ప్రాపర్ గేర్ అయితే ఉండాలి ఈ బైక్ ని రైడ్ చేయాలన్నా. ఈ బైక్ లో క్లచ్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, కానీ బ్రేక్ లెవెల్ ని అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఓవరాల్ గా ఈ బైక్ లో మంచి ఫీచర్స్ ని కవాసాకి వాళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికీ తెలిసిందే ఈ బైక్ ని కూడా రేసింగ్స్ లో యూజ్ అయితే చేస్తారు. సో అంత హై పర్ఫార్మెన్స్ ని ఈ బైక్ అయితే పర్ఫార్మ్ అయితే చేయగలదు. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ ని మీరు తీసుకునేలా ఉంటే కంపల్సరీగా మీరు హైట్ అండ్ వెయిట్ అయితే చెక్ చేసుకోండి. సో తక్కువ హైట్ ఉంటే బైక్ ని మీరు మేనేజ్ అయితే చేయలేరు. చాలా వెయిట్ అయితే ఉంటుంది. అలాగే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. నేను 5'11" హైట్ అయితే ఉంటాను. బైక్ ని పర్ఫెక్ట్ గా మేనేజ్ అయితే చేయగలిగాను. నెక్స్ట్ ఈ బైక్
బైక్ లో రైట్ అండ్ లెఫ్ట్ అల్యూమినియం ఫుట్ రెస్ట్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్రేక్ రాడ్ కూడా అల్యూమినియం తోనే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో గేర్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంది. నెక్స్ట్ ఈ హ్యాండిల్ బార్ గ్రిప్స్ గురించి డిస్కస్ చేస్తే వీటి క్వాలిటీ అయితే పర్లేదు, డీసెంట్ క్వాలిటీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇలాంటి సూపర్ బైక్స్ లో ఈ డిజైన్ అయితే బాగుంటుంది. ఫ్రంట్ బ్రేక్ రిజర్వాయర్ అయితే ఇలా ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బైక్ అనేది 1000 cc వెహికల్ కాబట్టి హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అయితే చేస్తుంది. సో కూలింగ్ కోసం సి షేప్ లో పెద్ద రేడియేటర్ అయితే ఉంది. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వీడియోలో ఈ బైక్ ప్రైస్ చెప్పాను కదా, ఆ ప్రైస్ అనేది షోరూమ్ వాళ్ళు నాకైతే చెప్పలేదు. నేను ఆన్లైన్ లో సెర్చ్ చేసి మీకు ఆ ప్రైస్ అయితే చెప్పాను. సో ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ కవాసాకి నింజా ZX టర్నర్ బైక్ గురించి మీకు ప్రతి పాయింట్ అయితే షేర్ చేసి అనుకుంటున్నాను. నేనేమన్నా పాయింట్ మిస్ అయింటే కామెంట్ చేయండి, మీ కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్, నా ఎఫర్ట్స్ నచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం సపోర్టివ్ గా అయితే ఉంటుంది. అలానే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.